పుష్ప ది రూల్ కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. 3 years బ్యాక్ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న ఈ పుష్ప మూవీకి సీక్వెల్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్గా పుష్ప పార్ట్ 2 ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 2 అంచనాలకి చేరుకుందా లేదా? లేటెస్ట్గా థియేటర్స్లోకి వచ్చిన పార్ట్ పై ఆడియన్స్లో వస్తున్న టాక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూలీగా స్టార్ట్ చేసి ఎర్రచందనం సిండికేట్ కు లీడర్ గా ఎదిగిన పుష్ప తనకు అడ్డు వచ్చిన ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ రోల్లో యాక్ట్ చేసిన ఫహద్ ఫజిల్ ను ఘోరంగా అవమానించడంతో అతను ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక పుష్ప ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ కు షెకావత్ అడుగడుగునా అడ్డు తగులుతుండడం, సిండికేట్ లో కీలకమైన వ్యక్తిని చంపేయడంతో సమస్య తలెత్తుతుంది. ఈ సిచ్యువేషన్స్ లో సిండికేట్ అంతా కలిసి షెకావత్ కు పుష్పతో సారీ చెప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ సారీ చెప్పినట్లే చెప్పి పుష్ప అడ్డం తిరగడంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుంది. అదే టైంలో ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్ప ఒక భారీ డీల్ ఒప్పుకుంటాడు. మరి షెకావత్ రూపంలో తలెత్తిన పెద్ద అడ్డంకిని అతనెలా దాటాడు? ఈ డీల్ ఎలా పూర్తి చేశాడు? పుష్ప షెకావత్ పోరు ఎక్కడి దాకా వెళ్ళిందనేది తెలియాలంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ మూవీ చూడాల్సిందే. పుష్ప మూవీలో హీరో ఒక సాధారణ కూలీగా జర్నీ స్టార్ట్ చేసి ఎర్రచందనం సిండికేట్ ను తన గుప్పెట్లోకి తీసుకునే డాన్ స్థాయికి ఎదుగుతాడు. ఈ జర్నీలో చాలా స్టోరీ ఉంటుంది. ఆ కథలో ఎన్నో మలుపులుంటాయి. బోలెడంత మంది విలన్లు, వాళ్ళు సృష్టించే అడ్డంకులు, ఎత్తులు పై ఎత్తులు, ఇవన్నీ కాక ఓవైపు హీరోకి ఇంటి పేరు లేకపోవడం వెనుక ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, ఇంకోవైపు ఓ అమ్మాయితో తనకో లవ్ స్టోరీ, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లో అందించాడు సుకుమార్. మూవీలో కొన్ని లోపాలున్నప్పటికీ ఒక విస్తృతమైన కథ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ పెద్ద కథలో అదిరిపోయే ఎలివేషన్లు, పేలిపోయే యాక్షన్ ఘట్టాలతో పుష్ప ప్రేక్షకులకు ఇవ్వాల్సిన హై ఇచ్చేసింది. అయితే పుష్ప ది రైజ్ ముగిసేసరికి హీరో ఆల్రెడీ పెద్ద రేంజ్కి ఎదిగిపోయాడు. ఇక అక్కడి నుంచి ఇంకాస్త ఎత్తుకు ఎదగడం లేదా కింద పడడం, మళ్లీ లేవడం తప్పితే కథగా చెప్పడానికి పెద్దగా స్కోప్ లేదు. మళ్లీ ఒక జర్నీ చూపించడానికి ఇక్కడ అవకాశమే లేదు. ప్రధాన పాత్ర జీరో నుంచి మొదలుపెట్టి ఒక స్థాయిని అందుకునేలా కథను నడిపిస్తే ప్రేక్షకులకు మంచి కిక్ వస్తుంది. కానీ ఆల్రెడీ ఒక స్థాయి అందుకున్న వ్యక్తి ప్రయాణాన్ని చూపిస్తే అందులో మజా ఉండదు. అందుకే పుష్ప తరహా కథలకు సీక్వెల్ తీసి మెప్పించడం అంత తేలిక కాదు. మొత్తానికి పుష్ప 2 మూవీ స్టోరీతో మెప్పించలేనని సుకుమార్ కు బాగానే తెలుసు కాబట్టి ఆడియన్స్ కు దాని మీద దృష్టి మళ్లని విధంగా మాయ చేసే ఎపిసోడ్ల మీద ఆయన దృష్టి సారించాడు. ఊపిరి సలపనివ్వని ఎలివేషన్ల సీన్లు, ఉర్రు తొలగించే యాక్షన్ ఘట్టాలతో మూవీని నింపేశాడు. స్టోరీ పలుచనవ్వడం ఒకంత నిరాశపరిచినా మాస్ కు పూనకాలు తెప్పించే హై వోల్టేజ్ ఎపిసోడ్ల వల్ల పుష్ప ది రూల్ పక్కా పైసా వసూల్ మూవీగా తయారైంది. మాస్ అందు సుకుమార్ మాస్ వేరు. ఆయన కూడా హీరో ఎలివేషన్ల మీద ఆధారపడతారు. ఓవర్ ద టాప్ మాస్ సీన్లు ఇస్తారు. యాక్షన్ ఘట్టాలు టూ మచ్ గానే కనిపిస్తాయి. కానీ ఆయన సినిమాల్లో హీరోకు అవసరం లేని బిల్డప్ ఉండదు. ఏదో ఫైట్ పెట్టాలి కాబట్టి ఫైట్ అన్నట్లు ఉండదు. ఎలివేషన్ కొంచెం అతి అనిపించినా అందులో ఒక రీజనింగ్ ఉంటుంది. ఫైట్ అతిశయంగా అనిపించినా అందులో ఒక లాజిక్ దాగి ఉంటుంది. ప్రతి సన్నివేశానికి ఒక మెరుపు లాంటి ముగింపునివ్వడం ద్వారా సాధారణ మాస్ సన్నివేశాన్ని ఒక సగటు యాక్షన్ సీన్స్ కూడా ఆసక్తికరంగా మార్చే టాలెంట్ ఆయన సొంతం. పుష్ప ది రూల్స్ లో ఆడియన్స్ ని చాలా ఎపిసోడ్లు ఎంగేజ్ చేసేలా తీర్చిదిద్దడంలో ఈ టాలెంట్ కనిపిస్తుంది. ఒక సీన్ లో పుష్ప మనుషుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని షెకావత్ స్టేషన్ లో పడేస్తాడు. పుష్ప అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ విడిపించుకుని వస్తాడు. అయితే అతనేమీ అక్కడ ఫైట్ చేయడు. తన మనుషులతో విధ్వంసము సృష్టించడు. మరి ఏం చేసి వాళ్ళను విడిపించేందుకు వస్తాడనే దాంట్లోనే సుకుమార్ మార్క్ ఉంటుంది. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే గమ్మత్తుగా అనిపించేలా ఆ సీన్స్ ను ముగించిన తీరుకు విజిల్స్ పడకుండా ఉండవు. అలాగే తన చేతిలో జరిగిన అవమానానికి పగబట్టేసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి సిద్ధపడ్డ షెకావత్ కు ఒక సారీ చెబితే అంతా సద్దుమణిగే స్థితిలో పుష్ప ఏం చేస్తాడన్నది పుష్ప 2లో మరో పేలిపోయే విషయం. ఈ ఎపిసోడ్ అయ్యేసరికి ఆడియన్స్ కుదురుగా కూర్చోవడం కష్టం. పుష్ప 2లో చాలా సీన్లు మామూలుగానే మొదలవుతాయి. కానీ మనం ఊహించని డైలాగ్స్, మన అంచనాలకు అందని ఒక మెరుపు లాంటి ముగింపుతో సుకుమార్ స్వీట్ షాక్ ఇస్తాడు. హీరోకు ఎదురే లేనట్లు చూపించడం, అతడికి టూ మచ్ ఎలివేషన్ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా మాస్ కోణంలో చూస్తే ఆయా ఎపిసోడ్లు ఇచ్చే హై మాత్రం మామూలుగా ఉండదు. ముందే అన్నట్లు పుష్ప ది రూల్ కు కథపరంగా సమస్య ఉంది. మూవీలో స్టోరీ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.
పుష్ప ది రైస్ చివర్లోనే రెండో భాగంలో పుష్ప వర్సెస్ షెకావత్ పోరు చూడబోతున్నామని సంకేతాలిచ్చేశాడు సుకుమార్. అందుకు అనుగుణంగానే ఇక్కడ స్టోరీ నడుస్తుంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అంటూ సాగే పోరే సినిమాలో చాలా భాగాన్ని ఆక్రమించేసింది. కానీ ఆ పోరును చాలా వరకు ఆసక్తికరంగానే చూపించాడు సుకుమార్. హీరోకు ఒక ఇంట్రో సీన్ సరిపోదని 2 సార్లు ఎలివేషన్లతో కూడిన ఇంట్రోలు ఇచ్చిన సుకుమార్ ఆ తర్వాత కూడా ఎలివేషన్ల మీదే దృష్టి పెట్టాడు. షెకావత్ రంగప్రవేశం చేసి హీరోకు బ్రేకులు వేశాకే కథ కొంచెం రక్తి కడుతుంది. విరామ సమయానికి ఇద్దరి మధ్య పోరు పతాక స్థాయికి చేరుకొని పుష్ప 2 రసపట్టులో పడుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉన్న హై ఏంటో రెండో అర్థంలో కూడా కొనసాగి ఉంటే పుష్ప 2 రేంజ్ వేరేగా ఉండేది. కానీ సెకండ్ హాఫ్లో ల్యాగ్ అంతా జాతర ఎపిసోడ్ మీద పెట్టేశాడు. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే జాతర ఎపిసోడ్ ఇటు యాక్షన్ పరంగా కిక్కిస్తూనే ఇంకోవైపు ఎమోషనల్గా కూడా టచ్ చేస్తుంది. కానీ దానికి ముందు తర్వాత ఎపిసోడ్లలో బిగి తగ్గింది. షెకావత్ ముందు పుష్ప చేసే సవాల్తో తర్వాత వీరి పోరు వేరే స్థాయికి చేరుకుందనుకుంటాం. కానీ ఒక భారీ యాక్షన్ బ్లాక్తో ఊరించి ఆ తర్వాత ఓ కామెడీ సీన్ పెట్టి ఉసూరు అనిపించేశాడు సుకుమార్. దీనివల్ల ఒక్కసారిగా ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఇక షెకావత్ మీదే మొత్తం స్టోరీని నడపడం బాగోదని చివరి అరగంటను మరోవైపు షిఫ్ట్ చేసి కొత్త విలన్తో ఇంకో మూవీ చూపించాడు డైరెక్టర్. అది మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. మాస్కు పూనకాలు తెప్పించేలా సాగిన చివరి ఫైట్ ఓకే, కానీ క్లైమాక్స్లో ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. యాక్షన్ ఘట్టం తర్వాత మూవీకి ఇచ్చిన భావోద్వేగ ముగింపు మాత్రం బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే పుష్ప 2ను ఊర మాస్ ఎపిసోడ్లతో కూడిన ఒక ప్యాకేజ్గా చెప్పొచ్చు. ఇందులో కథ తగ్గిన ఎలివేషన్లకు మాత్రం ఢోకా లేదు. అల్లు అర్జున్ కెరీర్లో ఖచ్చితంగా పుష్ప క్యారెక్టర్ ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. పుష్ప అనే పాత్రను నరనరాన జీర్జించుకునేటట్లు అతను ఆ క్యారెక్టర్లో చేసిన ఇంపాక్ట్ చాలా బలమైంది. మనం చూస్తున్నది అల్లు అర్జున్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పుష్పతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆ పాత్రకు తగ్గట్లుగా అతను చూపించిన యాటిట్యూడ్, తన హావభావాలు అన్నీ కూడా వేరే లెవెల్ అనిపిస్తాయి. జాతర ఎపిసోడ్లో బన్నీ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నట్లే. పుష్ప ఈగోను టచ్ చేసినప్పుడు అతను ఎలా తయారవుతాడో బన్నీ తన పర్ఫార్మెన్స్తో చూపించిన తీరు వావ్ అనిపిస్తుంది. శ్రీవల్లిగా రష్మిక మరోసారి మెప్పించింది. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇందులో గ్లామర్ డోస్ పెంచింది. అలాగే పర్ఫార్మెన్సు అదరకొట్టింది. జాతర ఎపిసోడ్లో బన్నీతో పోటీపడి యాక్ట్ చేసింది. విలన్ క్యారెక్టర్లో ఫాహద్ ఫజిల్ చెలరేగిపోయాడు. తెరపై తాను కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టాడు. రావు రమేష్కు పుష్ప 1తో పోలిస్తే ఇందులో పాత్ర ప్రాధాన్యం పెరిగింది. ఆయన చాలా బాగా చేశారు. జగపతి బాబే కొంచెం కృత్రిమంగా అనిపించారు. అజయ్ ఆఖరి సన్నివేశంలో బాగా చేశాడు. పుష్ప ఫ్రెండ్ కేశవ్గా జగదీష్ అలవాటైన రీతిలో నటించాడు. తారక్ పొన్నప్ప తక్కువ స్క్రీన్ టైంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సునీల్, అనసూయలకు ఇందులో పెద్దగా స్కోప్ లేదు. శ్రీలీల కిసిక్ పాటలో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మిగతా ఆర్టిస్టులంతా ఓకే. ఇక టెక్నికల్ విషయానికొస్తే పుష్ప పార్ట్ 2కు ఢోకా లేదు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ బాగానే పేలాయి. ఫీలింగ్స్, కిసిక్ సాంగ్స్ వినడానికే కాదు చూడ్డానికి బాగున్నాయి. టైటిల్ సాంగ్ కూడా ఓకే. సూసేకి మెలోడీ వినసొంపుగా ఉంది. కానీ దాని షూటింగ్ సుకుమార్ పెద్ద షాకే ఇచ్చాడు. అది మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దేవి ఇచ్చిన మ్యూజిక్ మాస్కు పూనకాలు తెప్పిస్తుంది. జాతర ఎపిసోడ్ క్లైమాక్స్లో చెవులు తుప్పు వదలగొట్టేశాడు దేవి. ఎలివేషన్ సీన్లను తన ఆర్ఆర్తో మరింత ఎలివేట్ చేశాడు. విజువల్స్ అదిరిపోయాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. సుకుమార్ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఆయనలో ఇంత మాసు ఉందా అనిపించేలా ఊర మాసుగా ఎపిసోడ్లను తీర్చిదిద్దాడు. కథా కథనాల పరంగా రంగస్థలం సహా కొన్ని మూవీలో సుకుమార్ చూపించిన బ్రిలియన్స్, క్లాస్ టచ్ ఇందులో లేదన్నది వాస్తవం. కానీ తన మార్కుతోనే ఆయన మాస్ ఎలివేషన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. తన బ్రిలియన్స్తో పరిమిత వర్గాన్ని మెప్పించడం కంటే కొంచెం స్థాయి తగ్గించుకునైనా ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయడమే ధ్యేయంగా ఆయన ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది.